వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. పర్యావరణానికి ప్రతిరూపం ఆ గ్రామం. మట్టితోనే పోరాటం చేస్తూ ఇప్పటికీ కూడా మార్పు కోసం ప్రయత్నిస్తున్నటువంటి ఆ గ్రామం ప్రజాహితమే తమ అభిమతంగా మార్చుకొని ఏదా ఊరు ఏమిటా కథ, వాళ్ళు ఏం చేస్తున్నారు వెళ్ళి చూద్దాం పదండి. మనం చూస్తున్న ఈ గ్రామం కడప నగర పరిధిలో ఉన్నటువంటి పాలెంపల్లె. ఇక్కడ కులవృత్తిని నమ్ముకునే జీవనం సాగిస్తుంటారు. దాదాపు వందలాది కుటుంబాలు ఉన్నటువంటి మట్టినే నమ్ముకొని బతికే ఈ కుటుంబాలు క్రమక్రమేపీ కాలక్రమేణా సమాజంలో వచ్చినటువంటి మార్పుల కారణంగా మార్పు వచ్చింది. కుండలు వాలేవారు ఫ్రిడ్జులు గిన్నెల స్థాయికి వెళ్ళిపోయింది. దీంతో ఏదైతే మార్పు సమాజంలో కలుగుతున్నటువంటి మార్పుకు అనుగుణంగా కూడా తమ అలవాట్లను కూడా మార్చుకోవడంతో కులవృత్తిని నమ్ముకున్న వీరికి పోషణ భారంగా మారింది. దీంతో కులవృత్తిని మానేసి కేవలం వినాయక చవితి రోజు, అంటే పండుగలో ప్రత్యేకమైన పండుగ వినాయక చవితి, అలాంటి పండుగకు ప్రత్యేకమైనటువంటి గుర్తింపు ఉంటుంది. ఆ పండుగకు ప్రతి ఒక్కరూ కూడా మట్టి వినాయక ప్రతిమలనే పూజించాలంటూ కూడా 45 ఏళ్లుగా పోరాటం చేస్తుంది ఈ గ్రామం. అయితే గతంలో కరోనా తర్వాత కేసీఆర్ ప్రభుత్వం మట్టి వినాయక ప్రతిమలనే వాడాలని చెప్పడంతో ఇక్కడికి మంచి డిమాండే ఉంది. ఆ తర్వాత మట్టి దొరక్క కొందరు ఇబ్బందులు పడుతుంటే మరికొందరు వినాయక ప్రతిమలు, అంటే ఏదైతే మట్టి వినాయక ప్రతిమలను పూజించకపోవడం వల్ల ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలు రావడంతో వీరికి జీవనోపాధి లేకుండా పోయింది. ఇంతకీ వారి జీవనోపాధికి గండి కొట్టిందేంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పర్యావరణానికి ప్రతిరూపం ఆ గ్రామం. మట్టితోనే పోరాటం చేస్తూ ఇప్పటికీ కూడా మార్పు కోసం ప్రయత్నిస్తున్నటువంటి ఆ గ్రామం ప్రజాహితమే తమ అభిమతంగా మార్చుకొని ఏదా ఊరు ఏమిటా కథ, వాళ్ళు ఏం చేస్తున్నారు వెళ్ళి చూద్దాం పదండి. మాది పాలంపల్లె గ్రామము. మేము ఇక్కడ 40 సంవత్సరాల నుంచి కుండలు బొమ్మలు కుమ్మరవృత్తి చేసుకుంటూ బతుకుతున్నాము. మాకు ఇక్కడ ఎటువంటి డెవలప్మెంట్ కానీ ఇది కానీ లేదు. లాస్ట్ 1 వీక్ 10 డేస్ వస్తారు, మాకు బొమ్మలు చూపిస్తాము చేస్తాము అంటారు. గవర్నమెంట్ కూడా ఎన్ని గవర్నమెంట్లు మారినా పట్టించుకునే వాళ్ళు కూడా లేరు. ఈ సంవత్సరం అయితే మేము కుండలు చేసుకోవడానికి చెరువులో దేవుని గడప చెరువులో మట్టి తోలుకోవడానికి ఎన్ని తిప్పలు పన్నామంటే అన్ని తిప్పలు పన్నాము. నంద్యాలకు కర్నూలుకు మమ్మల్ని మొత్తం జిల్లా 3 జిల్లాలు తిప్పినారు. ఎక్కడైనా వాళ్ళని కేసీ కెనాలను అడగాలంటారు, ఇక్కడ వీళ్ళని అడిగితే ఎమ్మెల్యేని అడిగితే ఎంఆర్ఓని అడగాలంటారు, వాళ్ళని అడిగితే ఎంపీని అడగాలంటారు. లాస్ట్కు మాకు ఒక 10 రోజులు మమ్మల్ని 30 తిప్పులు పెట్టి మళ్ళీ ఇచ్చారు. మాకు గవర్నమెంట్ నుంచి ఎటువంటి సపోర్టు ఇక్కడే కాదు వాళ్ళు స్టేట్ వైజ్ మాకు గవర్నమెంట్ నుంచి ఎటువంటి సపోర్టు కుమ్మరోళ్ళకు లేదు. ఏదో ఉండారంటే ఉండారు, పోతున్నారంటే పోతున్నారు, పట్టించుకునే నాదుడే లేడు. లాస్ట్ 10 రోజులు 20 రోజులు ఏమంటే పొల్యూషన్ ఇది చేయకోకుండా ప్లాస్టర్ బొమ్మలు వేయద్దు అంటారు. మేము ప్లాస్టర్ బొమ్మలు వేయకోకుండా ఉంటే ఎక్కడి నుంచో రాజస్థాన్ నుంచి గుజరాత్ నుంచి వచ్చి వాళ్ళు వేస్తున్నారు. వాళ్ళని మాత్రం ఏమన్నారు, మేము వేస్తే పొల్యూషన్ మీరే ఇది చేస్తున్నారు, మీరే అడ్డుకోవాలి కదా అని మాట్లాడతారు. ఇంకా మేము ఏ విధంగా బతకాలి? కుండలు పని చేసుకోనికి లేదు, బొమ్మలు ఏదైనా ప్లాస్టర్ బొమ్మలు ఇది చేయాలన్నా లేదు. పొల్యూషన్ వాళ్ళు అంత మా మీద దయ చూసి ఏదైనా చేస్తారంటే చేస్తాము అంటారు. లాస్ట్ 1 వీక్ అంటారు. వాళ్ళు కూడా మళ్ళీ దాని గురించి స్థితి ఉండదు గతి ఉండదు. ఇంకా మేము ఏ విధంగా ఇక్కడ బతకాలి? మమ్మల్ని పట్టించుకునే ఒక నాయకుడు లేడు, ఒక అధికారి లేడు, ఒక ఎమ్మెల్యే లేరు. అంటే తెలంగాణకు పోతున్నాయి కానీ అక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ మారిన నుంచి వాళ్ళు కూడా ఇక్కడి నుంచి పోవడం లేదు. ఇక్కడి నుంచి కాంగ్రెస్ గవర్నమెంట్ అక్కడ వచ్చిన నుంచి పోవడం లేదు. వాళ్ళు కూడా ఈ మధ్య చల్లుకున్నాడు. ఏమంటే అదో ఇదో ఉదరాబదరా చెప్పలేదు అనుకోకుండా అనంతపురం కర్నూలు నంద్యాల కడప వరకు పొల్యూషన్ వాళ్ళు లాస్ట్ 1 వీక్ 10 డేస్లో వచ్చి తీసుకొని పోతున్నారు. ఒక 1000 2000 3000 అట్లా. మీరు ఏం చెప్పదలుచుకున్నారు? చెప్పదలుచుకునేది అంటే మాకు గవర్నమెంట్ నుంచి నాయకుల నుంచి మమ్మల్ని బాధ పెట్టకోకుండా మా పని మమ్మల్ని చేసుకొని పోనించే చాలు.
మమ్మల్ని ఈ మట్టి తోలుకుంటే మీకు ఎందుకు మట్టి, మీరు ఏం పనులు చేస్తున్నారు, అక్కడికి పోతే మీరు స్మగ్లింగ్, ఎర్రమట్టికి పోతే మీరు మీకు ఏం అవసరము స్మగ్లింగ్గా, ఇన్ని మాటలు మాట్లాడుతున్నారు. కేసీ కెనాల్లో దేవుని గడప చెరువులో మట్టి తోలుకుందామంటే ఇది మీకు సంబంధం కాదు, కుండలు పని చేసుకునే వాళ్ళకు ఇది మీది వ్యాపారం కదా, వ్యాపారస్తులకు ఊరికే మట్టి ఊరిచ్చారు, రైతులకు మట్టి ఇస్తుంది ఊరికనే గవర్నమెంట్ అంటారు. మేము కుండలు పని చేసుకుంటే వ్యాపారం చేయొద్దని ఏమన్నా ఉందా ఎక్కడన్నా? అంటే ప్రజలకు మీరు ఏం కోరుకుంటారు? మట్టి వినాయకుడి ప్రతిమల్ని పూజించాలని ప్రజల దగ్గర నుంచి మేము మట్టి వినాయకులే పూజించాలని కోరుకుంటున్నాము. ఇంకొకటి ఏంటంటే మాకు ప్రజల దగ్గర నుంచి కొంత సపోర్ట్ ఉండాలని కోరుకుంటున్నాం. మేము రేటు పెరిగింది అంటే ఎందుకు పెరిగింది, ఎక్కడ పెరిగింది అంటారు. అన్ని రేట్లు పెరుగుతున్నాయి, వాళ్ళు చూస్తూనే ఉంటారు కదా. మా కాడికి వచ్చాక ఇది ఎందుకు ఇంత రేటు పెరుగుతుందా, ఇంత రేట్ అవుతుందా అని మాట్లాడతారు. ఎర్రమట్టి టిప్పు కొనాలంటే మాత్రము 7-8 వేలు అవుతుంది. టిప్పుకు అయ్యే బొమ్మలు అనేది మహా అంటే 700-800 బొమ్మలు అవుతాయి. దానికి రంగులకు పెయింట్ ఖర్చులు కూడా పెరిగినాయి, కూలీ ఖర్చులు పెరిగినాయి. మేము ఇదే పని మీద 3-4 నెలలు పని చేయాలి. ఒకరు కాదు ఇల్లు పాది పని చేసే కానీ మాకు దీని మీద ఉపాధి అనేది దొరకదు. మట్టి నాకలు తయారు చేస్తాం. ఎప్పటి నుంచి తయారు చేస్తున్నారు? 4 నెలల ఉంటే తయారు చేస్తాం. అంతకుముందు కుండలు చేస్తాం. అంటే ఎన్ని ఏళ్ళ నుంచి ఈ వినాయకుడి విగ్రహం? ఎప్పటికీ ఇంకా అంటే 40 ఏళ్ళు 50 ఏళ్ళు అంటదా? పెద్దల కాలం నుండి చేస్తున్నారు. ఇప్పుడు ఏం కూలే ఏమొచ్చాయి, ఇంట్లో అందరూ చేయాల్సిందే. ఇంటి పిల్లలు తల్లులు అందరూ చేయాల్సిందే కూలే. బయటికి పోతే 500 కూలి తెచ్చుకుంటున్నారు, ఆ వాటికి కూడా రాదు. ఏమంటే కుళ్ళు వృత్తి చేయాలంటే చేయాలి. మట్టి దొరకడం లేయ్యా, అది మట్టి పట్టుకుంటారు అక్కడ ఈ తోలకచ్చోళ్ళు. వాళ్ళు భయపడి రెయ్యో పగులో దాపెట్టుకొని చేస్తున్నారు. ఇప్పుడు మట్టి దొరకకపోతే మరి ఎట్లా చేస్తున్నారు మీరు? అదే వాళ్ళు దాపెట్టుకొని చేస్తున్నారు దొంగగా. 6,000-7,000 అంటారు టిప్పు వచ్చి. వాళ్ళు పట్టుకున్నప్పుడు మాకు అంత 2 పోతుందని వాళ్ళు అంటారు. ఇప్పుడు మీ మట్టి బొమ్మలకు డిమాండ్ ఎందుకు తగ్గింది? ప్లాస్టర్ బొమ్మలు వచ్చి మట్టి బొమ్మలకు తగ్గింది. మీరేం కోరుకుంటున్నారు? అవి లేకుండా మట్టి బొమ్మలే వేసుకోవాలని, వాళ్ళని లేకుండా చేస్తే మట్టి బొమ్మలు అయితే రేట్ వచ్చేదని. కులవిడితి కుమ్మర కుండలు చేస్తాము, బొమ్మలు చేస్తాము, వినాయకమైలు, ఉండీలు వేసుకుంటాము, మోకట్లు, దీపాలు. ఆ కులి కుడితేనే బతాడా మేము. 100 కుటుంబాలు ఉన్నాయి పాలంపల్లిలో. ఏమి మాకు చెల్లు మన్ను తోలుకొనిరు. కుండల మట్టి కావాలంటే కుండలకు ఎర్రమట్టి దొరకడంలే, వాళ్ళు పెంచి పెడతారు. మాకేం వాళ్ళు ఏం సాయం చేయలే గవర్నమెంట్ వాళ్ళు. వాళ్ళు చేస్తారంటే వాళ్ళు ఏమి అందరికి చేస్తారని మాకు కుమ్మర వాళ్ళకి ఏం చేయడంలే. మట్టి వినాయకులు చేయబట్టి 30 ఏళ్ళు అవుతుంది చేస్తాను. రూపాయి కానీ ఏముంది, ఏమంటే చేసుకొని తిండే, ఏం ఉపయోగంలే. ఈ బయట పరిస్థితి వచ్చి ఈ కింద పడిపోయినాయి. మట్టి వినాయకులు డిమాండ్ లేదా? డిమాండ్ లేదు కదా, ఇది పిఎఫ్కే డిమాండ్ ఉంది బాగా. ఎవరు దాంట్లో మీద అంటారు బాగా కాంతి కాంచున్నాయి. ఈ మట్టి కాంతి కాంటావు కదా, అందుకే వాళ్ళు దాంట్లో మీదనే పోతున్నారు వాళ్ళు. మాకు ఏదో గవర్నమెంట్ సాయం చేస్తుంది అనుకున్నాం, ఏం చేయడంలే. అప్పుడు జగన్ ప్రభుత్వం చేయలే, చంద్రబాబు ఏం చేయడంలే. తెలంగాణ ఉన్నప్పుడు ఉన్నది ఏముంది, ఇప్పుడు ఎవరు ఏం పట్టించుకోవడం లేదు. అప్పుడు ఏదైనా కొలువుతలకి పని ఇస్తున్నారు, అంతే సాలను పనిముట్లు ఇస్తున్నారు. ఈసారి ఇప్పుడు అవి కూడా ఏం లేదు జగన్ వచ్చాయండి. ఈ చంద్రబాబు వచ్చాడు. ప్రజలు మీరేం కోరుకుంటారు? మాకేదో బాగా సహాయం చేస్తామని కోరుకుంటున్నాం. గవర్నమెంట్ మట్టి వినాయక విగ్రహాలనే పూజించమని కోరుకుంటారా? అదే భయం, మట్టిదే బాగా ప్రభుత్వకి రావాలా. ఇవి ఏమో పేరు పోవాలా, లేకుండా మట్టివే రావాలా పైర్లకి. ఏం విగ్రహాలు? వినాయక విగ్రహం ఎప్పటి నుంచి తయారు చేస్తున్నారు? మేము 3 నెలల నుంచి తయారు చేస్తున్నాం. అంటే మొత్తం కుటుంబం అంతానా? కుటుంబం అంతా. ఎన్ని రోజుల నుంచి చేస్తున్నారు ఇట్లా? ఇప్పుడు చేపట్టే మేము 40 ఏళ్ళ నుంచి చేస్తాం. ఎందుకు మీకు డిమాండ్ లేదా దీనికి? మట్టి విగ్రహాలకు డిమాండ్ లేదు, ప్యాచర్ ప్యాలెస్కే ఉంది. అంటే ఇప్పుడు మట్టి వినాయక విగ్రహాలు కొనడం లేదా మీ దగ్గర?
ఆహా పేషెంట్ పాలిసే దాంట్లోకే ఎక్కువ పోతారు, బాగా ఇవి బాగా కనిపిస్తాయి కాబట్టి. మట్టి విగ్రహాలకు అంత యాలి లేదు. అంటే ఇప్పుడు ప్రజలు కూడా ఎవరు రావట్లేదు కదా మీ దగ్గరికి మట్టి వినాయక విగ్రహాలు? పెద్దగా ఎవరు రావడం లేదు. అంతకుముందు మీరు తెలంగాణ వాళ్ళు వచ్చి కొనుక్కోబోతున్నారు కదమ్మా? మామూలుగా అప్పుడు అట్నే ఉన్నది మామూలుగానే. ఇప్పుడు రావడం లేదా? రావడం లేదు. ఇప్పుడు మీరు ప్రజలకు ఏం చెప్తున్నారు? ఏంటో మాకు ఏదో మాకు ఈ మట్టి విగ్రహాలు అయిపోవాలని కోరుకుంటాను. మట్టి దొరుకుతుందా మీకు? మట్టి దొరకాలంటే చాలా కష్టంగా ఉంది. టిప్పు వచ్చి మట్టి 3500 మాకు. ఆ మట్టి దొరకాలని కూడా దొరకడం లే. ఎందువల్ల దొరకడం లేమ్మా? అంటే గవర్నమెంట్ మాకు అడిగి పోయి తెచ్చుకోవాలి మేము. అంటే గవర్నమెంట్ మీకు ఇవ్వడం లే, మట్టి ఇవ్వడం లే? అడిగి పోయి పర్మిషన్ తెచ్చుకొని తోలుకోవాలి, లేకుంటే లేదు. నా పేరు రంగనాయకులు, పాలెంపల్లె. మేము మట్టి బొమ్మలు 2 నెలల నుంచి కష్టపడతాము. ఏదో వేసుకుంటాం పండగదాన. 2 నెలల నుంచి వేసాము. కొందరు బేసంటారు 3 నెలలు అట్లా బేసంటారు. శక్తి కాడుకోలు వేసుకుంటుంటారు, చేసుకుంటుంటారు. మట్టి బొమ్మలు వేసుకుంటాం, పిఓపి వేసుకుంటాం. అవి ఎవరు కాంటో లేకపోతుంటారు అంతే. ఏదో మా పనులు మేము చేసుకుంటున్నాం. మళ్ళీ ఇది అయిపోతేనే మళ్ళీ దీపాలంట ఈ కార్తీక మాసంలో ఆ పని చేసుకుంటుంటాం. మళ్ళీ కొండలు బాణలు అవి చేసుకుంటూనే ఉంటాం మేమేమో. మట్టి వినాయకులకి ఏమన్నా డిమాండ్ ఉందన్నా? డిమాండ్ అంటే ఉన్నది, వస్తుంటారు. అవి ఒకసారి వాతావరణం తలుగుతా, ఒక సంవత్సరం వస్తుంటారు, ఒక సంవత్సరం ఇదిగా ఉంటుంది వ్యాపారం అంతే. అది చెప్పలేము కదా మనం. మట్టి ఏమో దొరుకుతుంది? మట్టి చిక్కుతుంది ఇప్పటికేమో, ప్రస్తుతానికేమో లెక్కేమో పెడతాం. ఎంతన్నా? 3500 టిప్పు. ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి మట్టి కూడా? అది వాళ్ళకి జమాలపల్లె ఏనో బుగ్గంగ డ్యాంకా నుంచి తెస్తాను ఇప్పటికేమో. అది వాళ్ళే ఇంతకుముందు అయితే పట్టుకుంటున్నారు మట్టి ఏమో. ఇప్పుడు ఎట్టో వాళ్ళేమో తెస్తాను ఇప్పటికైతే మాకు. అంటే ఈ మట్టి వినాయక విగ్రహాలకు డిమాండ్ లేకపోవడానికి కారణం ఏంటి? డిమాండ్ అంటే కొందరు కావాలంటారు, కొందరు వద్దంటారు, కొందరు అవి కావాలంటారు, ఇవి కావాలంటారు. ఇప్పుడు జనరేషన్ మారింది కదా, దానివల్ల అటు పోతుంది అంతే. ప్లాస్టర్ బొమ్మలు వాడేవాళ్ళు ప్లాస్టర్ బొమ్మలు వాడతారు, మట్టి బొమ్మలు కావాలని మట్టి బొమ్మలు. ఈ రేట్ తక్కువ అనేది దీంట్లో కంపలు ఆడతారు. రేట్ ఎక్కువ కావాలని డీను కావాలని అవి తప్పుతారు. కోరుకుంటారా? ప్రజల్లో మార్పు రావాలి. మట్టి బొమ్మలే వాడాలి మామూలుగా అయితే. ఏడెత్తిపోతారు, ఈ రంగు కావాలి, ఈ కావాలా, షో కావాలంటానులే అందుకు. కాబట్టి అంటే మట్టి విగ్రహమే వాడాలా. ఈ పెయింట్ లేకుండా ఒకటి స్పష్టమైన బొమ్మ పెట్టాలంటే ఒక కళ్ళు నామాలు పెట్టిన బొమ్మే వాడాలా. అది మెయిన్. అవి వాడంలే. ప్రజాహితమే తమ అభిమతంగా మలుచుకున్నటువంటి పాలెంపల్ల వాసుల దీనగాథ చూశారు కదా. ఎలాంటి దీనమైన పరిస్థితి ఉందో. కులవృత్తిని నమ్ముకుంటే కూడు పెట్టని పరిస్థితి. దీంతో కూలీనాలి చేసుకొని జీవనం సాగించాల్సినటువంటి పరిస్థితి ఉన్నప్పటికీ కూడా అదే కులవృత్తిని కొనసాగిస్తే ఏనాటికైనా కడుపు నింపుతుందన్నటువంటి ఆశతో ఎంతో కాలంగా, అంటే దాదాపు 45 ఏళ్ళుగా పోరాటం చేస్తున్నారు. ఈ పోరాటం చేస్తున్నటువంటి ఈ పాలెంపల్ల వాసుల ప్రయత్నం ఫలించకపోయినప్పటికీ కూడా ఇంకా ఏదో ఎక్కడో ఆశ, ఆ ఆశతో ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. అయితే మట్టి వినాయక ప్రతిమలను పూజించాలని పాలక ప్రభుత్వాలు చెప్తున్నట్టుగా ఎక్కడే కానీ ఆచరణలో సాధ్యం కాని పరిస్థితి. ఈ నేపథ్యంలో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్కు ఉన్నటువంటి గుర్తింపు మట్టి వినాయక ప్రతిమలకు లేకపోవడం తమకు జీవనోపాధి లేకుండా పోయిందన్నటువంటి ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు వినాయక ప్రతిమలు తయారు చేయాలంటే ఖచ్చితంగా కుటుంబంలో ఉన్న వారంతా కూడా నెల రోజుల పాటు కష్టపడితే కానీ కూలి దొరకని పరిస్థితి. ఇలాంటి దీనమైనటువంటి పరిస్థితికి కారణం పాలక ప్రభుత్వాలే. ఇప్పటికైనా పాలక ప్రభుత్వాలు కనువిప్పు కలగాలి. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ బొమ్మలను నిషేధించి మట్టి వినాయక ప్రతిమల్నే పూజించాలని ఒక పిలుపునివ్వాలి. ఆ పిలుపులో భాగంగా అందరూ ఆచరణ చేస్తే మాత్రం తమ జీవితాల్లో వెలుగు నింపిన వారు అవుతారన్నటువంటి భావన వ్యక్తం చేస్తుంటే, మరోవైపు ఏదైతే మట్టి దొరక్క చాలా ఇబ్బందులు పడుతున్నాం, మట్టి కోసం నానా ఇబ్బందులు పడాల్సినటువంటి పరిస్థితి. ఇప్పటికే గతంలో ఏదైతే కాలక్రమేణా వచ్చిన మార్పుల కారణంగా మట్టి కుండలు పక్కన పోయాయి, అదేవిధంగా ముక్కట్లు పక్కన పోయాయి, మూలన చేరాయి. ఆ మూలన చేరిన నేపథ్యంలో ఒక్కసారిగా గిన్నెలు, స్టీల్ గిన్నెలు రావడం, అదేవిధంగా గతంలో కుండలో నీళ్లు తాగితే శ్రేష్టం అనేటి భావించేవారు. కానీ ఇప్పుడు ఫ్రిడ్జ్లు వచ్చాక కుండలు కూడా పక్కన మూలన పడినటువంటి పరిస్థితి. ఇలాంటి పరిస్థితి నేపథ్యంలో కులవృత్తిని నమ్ముకోవడం కన్నా కూలి పని చేసుకోవడమే మేలైనటువంటి భావనలో ఎందరో కుమ్మరులు ఈ వృత్తిని మానేసి కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. అయితే ఈ క్రమంలో మట్టినే నమ్ముకున్నటువంటి మాలాంటి వాళ్ళ బ్రతుకులు
వెలుగు నింపాలంటే ఖచ్చితంగా మట్టి వినాయక ప్రతిమను కొలిచే విధంగా మట్టికి సంబంధించినటువంటి వస్తువులను కొనుగోలు చేసే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. ఆ దిశగా అడుగులు వేస్తే మాత్రం తమ జీవితాల్లో వెలుగు నింపిన వారు అవుతారన్నటువంటి విషయాన్ని మనతో పాటు ఉన్నటువంటి పాలెంపల్లె వాసులు చెప్తున్నారు. ఓవర్ టు స్టూడియో. పర్యావరణానికి ప్రతిరూపం ఆ గ్రామం. మట్టితోనే పోరాటం చేస్తూ ఇప్పటికీ కూడా మార్పు కోసం ప్రయత్నిస్తున్నటువంటి ఆ గ్రామం ప్రజాహితమే తమ అభిమతంగా మార్చుకొని ఏదా ఊరు ఏమిటా కథ, వాళ్ళు ఏం చేస్తున్నారు వెళ్ళి చూద్దాం పదండి. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.